వీరా వీరా రేయ్ మన గూటి పిల్ల బాణంలా ఎలా దూసుకుపోతుందో చూడండిరా. మొనగాడు కొట్టాడు, బాణంలా దూసుకుపోయింది. ఇదిగో ఆ గాజులు నావే, మా అమ్మ కోసం తెచ్చాను. అయితే మా నాన్న నాకు ఇచ్చాడు. ఆ గాజులు మీ నాన్న నినపెట్లో పెట్టి దాచమను, లేదా ఆ గాజులతో పాటు నువ్వు మీ నాన్నకి దక్కవు. జాగ్రత్త. ఎవరినో డబ్బాయిస్తున్నావు? నీ వాళ్ళు అంటే మీ ఆడవాళ్ళు, వాళ్ళని డబ్బాయించు. మొద్దా మీ అమ్మతో చెప్తా. చెప్తా. నడుము సన్నని నాజుకు చిన్న. ఆగిపోయావి, పాడరా పాడు. జారుకోరా రంగా. ఆగు, ఇలారా రారా. వీళ్ళంతా మన ఇంటికి ఎందుకు వచ్చారు? ఎందుకు వచ్చారా? నువ్వు పెట్టే బాధలు పడలేక. నేనా? ఆడపిల్లల్ని బాధలు పెట్టడమా? అబద్ధం అమ్మా, అన్యాయం అమ్మా. ఒరేయ్, నువ్వు చెరువు గట్టుకెళ్ళావా లేదా? లేదే, ఇక్కడే ఉన్నాను. ఎవరు చెప్పారు? నేనే చెప్పాను. నువ్వా? నిన్ను నేను ఎప్పుడైనా బాధ పెట్టానా? మా అమ్మతో చెప్పాల్సిన అవసరం వచ్చింది? నువ్వు పావు తీసుకొచ్చి నన్ను భయపెట్టలేదు. పావా? అమ్మో, పావు అంటే నాకు చచ్చేంత భయమే. దాన్ని పట్టుకుని నిన్ను భయపెట్టడమా? అబద్ధం అమ్మా, సొంత అబద్ధం. నోరు ముయిరా. ఒరేయ్, నువ్వు ఒట్టి ముండి వెతవిరా. చిన్నప్పుడే బతుకున్న పావును పట్టుకున్నావు. ఒరే రంగా, ఏమిట్రా అవతారం? ఆ కర్ర ఏమిటి? కర్ర మీద జోళ్ళు ఏమిట్రా? చిచ్చి, జోళ్ళు కరిచోయమ్మా. అందుకని వాటిని నెత్తి మీద పెట్టి ఊరేగుతారట్రా. ముందు అవతల పారే. అది కాదమ్మా. పారేరా అంటుంటే. అమ్మా అమ్మా, వాళ్ళు చెప్పిందంతా విన్నావు, మరి నేను చెప్పింది కూడా కొంచెం వినమ్మా. విన్నరా? నేను విన్నంటే విన్నావు. విని తీరాలి. విన్ను వింట నాకు ఇష్టం లేదు, పో. అమ్మమ్మ, నీకు దండం పెడతాను, వినమ్మా. చెప్పు. అమ్మా, నేను వీళ్ళని భయపెట్టలేదమ్మా, వాళ్ళు నన్ను ఏడిపించారు. నిజమేనట్రా? నిజమ్మా. నేను చెప్పింది నిజమా కదా? చెప్పలే. విన్నావు కదమ్మా, చాలా. నేను ఎప్పుడూ వాళ్ళని భయపెట్టలా. ఓయమ్మో ఓయమ్మో, ఒరే రంగా, పావురా. చింటూ భూమి కూడా పాపయ్య గారికి తక్కనివ్వదు. రంగా, మా నాన్ననేమన్నా అన్నావా? మర్యాద దక్కదు. జాగ్రత్త. జాగ్రత్తగా ఉండాల్సింది నువ్వు, నేను కాదు. మనం తలుచుకున్నామంటే మీ నాన్న పని పైసల. ఇలా గొంతు పిసికి మీ నాన్న గిజగిజ కుట్టుకుంటుంటే, ఇదిగో ధనం, నన్ను కదిపేవా తేనె పట్టుని, గుట్టుగా వెళ్ళిపో. నువ్వేపా, ఇది నీ తాతగారి స్థలమేం కాదు. నన్ను ముట్టుకోవడానికి నీ గుండెలు లేవు. లేవు? ఇదిగో ధనం, నాకు చిర్రెచ్చిందా? పెళ్లి పీటల మీద నీ మొగుడు పక్కన కూర్చున్నా నిన్ను ఎత్తుకుపోతా. ఊరుకోవై వసపిట్ట, నన్ను కాదు కదా, నా కాలి గోటును కూడా ఎత్తలేవు. ఇదే జ్ఞాపకం పెట్టుకో. పెళ్లినాడు నన్ను చూసి పారిపోకూడదు. పారిపోవటానికి నేనే ఇల్లు వదిలి పారిపోయిన తండ్రి కొడుకును కాదు. అనవసరంగా అడ్డొచ్చే వదినా, లేకపోతే ఆ ధనం పని అయిపోయేది. వదినా, ఈ వరసతో నన్ను పిలవకు, తెలుసా? అబ్బో, నాకంతా తెలుసులే. మా అన్నయ్య నిన్ను తొందరలోనే పెళ్లి చేసుకుంటాడు. అవునవును, నాకుండ బద్దలు కొట్టేవని తెలిస్తే నీ పెళ్లి ఎలాగో చేస్తాడు. ఒక్క మాట నీకే చెప్పేది, నేను నీకేం వదిని కాదు. ముఖం మీద కోపం, పెదాల మీద నవ్వు, నేనంతా విన్నానులే. ఏమిటి విన్నావు? మీ ఇద్దరు జాతకాలు పురోహితుడికి చూపించారుగా. అంత అబద్ధం. నిజం వదినా, మీ అమ్మ నాన్న మా అన్నయ్య కట్నంగా 2 కుంటాల పొలం కూడా ఇస్తా అన్నారు. మళ్ళీ దాని కొండ బట్టలు కొట్టావరా? రోజు ఒక కొండ తయారు చేసేయడానికి నేనేమన్నా కొమ్మని అనుకున్నావరా? కళ్ళు తిరుగుతారా? మీ అమ్మకి తెలిస్తే నన్ను చంపేస్తారా? అబ్బా, ముందోడు రా నీ ముఖం సంతకల్లా. వీళ్ళు కాలుతున్నారు. ఏమే, నువ్వు ఇక్కడేం చేస్తున్నావే? ఇదిగో, నీ మూలానే ఈ రంగుడు పూర్తిగా చెడిపోతున్నాడు. నిజమే. నువ్వు చాలా మంచాడు అనుకుంటున్నావా?
ఏరా నీకెన్నిసార్లు చెప్పారా మా రాత పరేస్తాలు ఆడదని ఏం మావయ్య పరాచికాయలు వదిలితో ఆడక అత్తయ్యతో ఆడతారు ఎక్కడైనా? ఆడతావరా సిగ్గుమాలని ఎదవా ఏదో ఊరికి పెళ్లి మాటలు అనుకున్నావు అప్పుడే రాదని వదిలి చేసేసాడు. ఊరికే అనుకోవడం ఏంటే, అన్నపూర్ణమ్మ ఒప్పుకుంటేనా? ఒప్పుకుందయ్యా పెళ్ళి అవ్వాలిగా. పెళ్లి అయిన తర్వాత వదినా అని పిలిస్తే అందం అంటున్నా. అలాగే అనుమందం కానీ ఇదిగో నేను ఆ రంగడికి బీడి ఇచ్చినట్టు వాళ్ళ అమ్మతోడికి చెప్పుకునేవా నన్ను చంపేద్ది. కావాల్సింటే నీకు కూడా జరిగే చేరుకొని పెడతానే. నన్ను పోనివ్వండి. సిగ్గు నాకు చెప్తానికి చెప్పు. మరి మీరంగా మరంగా మీరంగా ఓహో ఇది మరీ బాగుంది. చెప్పు వాడేం చేశాడు? ఏమన్నాడంటే ఏమన్నాడు? నేను చెప్పను. చెప్పకపోతే నా మీద వస్తే చెప్పు. అమ్మా మొగలు కట్టుకుంది రోయ్ అమ్మలాంట. అమ్మా 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 కొంచెం తినమ్మా. అమ్మా మా అమ్మ కాదు. అమ్మా అమ్మా అన్నయ్య నేను కలిసి పచ్చిసరన్నం పచ్చి పులుసు అద్భుతంగా వండాం. కొంచెం తినమ్మా. ఒరేయ్ రాము ఇట్లా రా. ఈ మొండి గాడితో చెప్పు ఈ జన్మలో వీడితో మాట్లాడని వీడు వండింది తిన్నది. అమ్మా 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 నేను భీముణ్ణి అన్నయ్య నలుడు. మాది నా భీమ పాకం అమ్మా. ఇద్దరు కోడళ్ళు కలిసి వండినా ఇంత కమ్ముగా ఉండదు. ఒక్క ముద్ద తినమ్మా. ఒరేయ్ రాము నీకేనా చెప్పేది? ఏంటమ్మా? ముందు చేయమని చెప్పు. ముందు చేయగలరా? ఒరే వీడితో చెప్పు గింజకు చచ్చినా సరే నేను పచ్చి మంచినీళ్ళు కూడా ముట్టుకోను. ఒట్టమ్మా ఇక ఆడపిల్లల జోలికి చచ్చినా పోను. అవునమ్మా చచ్చినా పోడమ్మా. అమ్మా నీ కాళ్ళు పట్టుకుంటానమ్మా. తమ్ముని క్షమించమ్మా. క్షమించేయమ్మా. అమ్మా 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 నా మాట వినమ్మా. చాలు చాలేరా పెద్ద తమ్ముని వెనకేసుకొస్తున్నావు. ఒరే నీ సంగతి మాత్రం నాకు తెలియదు అనుకున్నావా? పెళ్లి కాకుండానే ఆ రాజుతో సరసరా సిగ్గులేదు. ఎక్కడికి వెళ్ళావురా అంటే ఎందుకు జబ్బు చేసిందమ్మా జబ్బు చేసిందని వంక పెట్టుకుని. ఇదేంటమ్మా తమ్ముడు మేము బాబు నామే చూపిస్తారా? గాడిది. అమ్మా అవునమ్మా అన్నయ్య ఒట్టి దొంగ. అమ్మా అన్నయ్య రాధని చెట్టు చాటుకి తీసుకెళ్లి పళ్ళు తినిపిస్తున్నాడమ్మా పళ్ళు. ఒరే రాము అమ్మా ఈ గాడితో చెప్పు నాతో మాట్లాడొద్దని. ఒరే గాడిద నువ్వు అమ్మతో మాట్లాడు. లే మొక్కలదండ ఏ మొక్కలదండ. అమ్మా ఇప్పుడైనా ఒక ముద్ద తినమ్మా. నే తిన్నురా. ఓహో మీ ఇద్దరి కోసం నేను మాత్రం కడుపు మార్చుకోలేదు. హాయిగా తింటా. ఒరే ఒరే నీకు జాలి లేదట? వాడి చేత మోకాలు దండించి నువ్వు మాత్రం మెక్కుతావే. లేచి నువ్వు కూడా మోకాలు దండి వెళ్ళా. ఇద్దరు తోడు దొంగలైపోయారు. నన్ను ఊరికే ఏడిపించేస్తున్నారు. మీ బుద్ధి మారకపోతే నేను అన్నమే తిన్ను. అమ్మా నువ్వు అన్నం తినకపోతే సంతోషించావులేండి. ఈ ఒక్క పూటకు మాత్రం ఎంగిలి పడతా. ఒరే రాము వీడితో చెప్పు నా కోపం ఇంకా తగ్గలేదని. ఈ ఒక్క పూటగా రాజీ. ఒరే తమ్ముడు ఇది కేవలం ఈ ఒక్క పూట రాజీ మాత్రమే. ఉండదురా.